तेलंगाना के सीएम रेवंत रेड्डी ने आज हफ्ते को बसवा तारकम हॉस्पिटल की 24 साला तकरीब में मेहमान खुसूसी के तौर पर शिरकत की। इस मौके पर खिताब करते हुए रेवंत रेड्डी ने कहा कि वो जल्दी ही तेलंगाना में हेल्थ टूरिज्म हब कायम करने का मंसूबा रखते हैं। उन्होंने कहा कि वो उन तंजीमों को मौका देंगे जिन्होंने शमशाबाद के इलाके में 500 से 1000 एकड़ अराजी में तिब के मैदान में शानदार कारकर्दगी का मुजाहिरा किया है। उन्होंने कहा कि यहाँ हेल्थ टूरिज्म हब कायम किया जाएगा ताकि हर किस्म की बीमारियों का इलाज हो सके। इस तकरीब में बसवा तारकम कैंसर हॉस्पिटल के चेयरमैन नंदमूरी बालाकृष्णन और साबिक MP N नागेश्वर राव के अलावा दीगर ने शिरकत की। बसवा तारकम कैंसर हॉस्पिटल 24వ వార్షికోత్సవం మా అన్న నందమూరి బాలకృష్ణ చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను వారు ఆహ్వానించడం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది ఒక మంచి అవకాశం నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సహకారంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్షలాది మందికి కోట్లాది మందికి సేవలు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సంస్థకు సంబంధించిన లీజ్ విషయంలో కానీ ఇతర అనుమతుల విషయంలో కానీ వారు నా దృష్టికి తీసుకొచ్చినంబడే క్యాబినెట్లో పెట్టి తక్షణమే క్లియర్ చేసిన. ఎందుకు అంటే ఈనాడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము ఉన్నా ఈ హోదా ఈ గౌరవం వారు ఏ స్వార్థం లేకుండా ఏర్పాటు చేసిన ఒక రాజకీయ పార్టీ మాకందరికీ అవకాశం కల్పించింది. ఆ ఆలోచనను ఆ విధానాన్ని ఆ సంస్థలో పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను అలవర్చుకున్న మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు అండదండగా నిలబడడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా. बसवा तारकम हॉस्पिटल की 24 साला तकरीब से खिताब करते हुए तेलंगाना के सीएम रेवंत रेड्डी ने कहा कि उन्हें तरक्की और बहबूद में पड़ोसी रियासत आंध्र प्रदेश के सीएम चंद्रबाबू नायडू के साथ मुकाबला करने का मौका मिला है। उन्होंने कहा कि वो सोचते थे कि बेहतर नताइज हासिल करने के लिए रोजाना 12 घंटे काम करना काफी है, लेकिन चूंकि चंद्रबाबू नायडू 18 घंटे काम करते हैं, अब उन्हें भी 18 घंटे काम करना पड़ेगा। మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే.